అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అనుమానం పెనుభూతం. రచించిన వారు శ్రీలత గారు. పాల గ్లాస్తో లోపలికి వచ్చిన రేఖను చేయి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకొని, నిన్ను మీ బావ చేసుకుందాం అనుకున్నాడట కదా, మరి నన్నెందుకు చేసుకున్నావే అడిగాడు శేఖర్. ఇదేంటి మొదటి రాత్రే మొదటగా ఇదేం ప్రశ్న అన్నట్టుగా చూసింది రేఖ. నాకన్నా అందంగానే ఉన్నాడు, మంచి జాబ్ అంట, అదీ కాక నిన్ను ప్రేమించాడట. ఆమె చూపుల్ని పట్టించుకోకుండా మళ్ళీ అడిగాడు శేఖర్. తను అనుకున్నాడు, కానీ మా అమ్మకు అత్తకు పడదు, అందుకే మా అమ్మ ఇష్టపడలేదు మెల్లగా అంది రేఖ. ఓ, అయితే నీకిష్టమేనన్నమాట వ్యంగ్యంగా అన్నాడు శేఖర్. నాకంటూ మా పెద్దవాళ్ళ ఇష్టమే నా ఇష్టం, వాళ్ళు మిమ్మల్ని చేసుకోమన్నారు, చేసుకున్నాను అంతే అంది రేఖ. బ్యాంకులో జాబ్ చేస్తున్నావు, నీకు సొంత అభిప్రాయం లేదంటే నేను నమ్మాలా అంటూనే ఆమె అంగీకారం లేకుండానే ఆమెను ఆక్రమించుకున్నాడు. రోజులు అలా గడుస్తూ ఉండగా శేఖర్ అనుమానం జబ్బు పెరుగుతూ వచ్చింది. ఆ విషయం బాగా అర్థమవుతుంది రేఖకి. తన కర్మకాలి బావకు సంబంధించిన బిజినెస్ అకౌంట్ కూడా తన బ్యాంకులోనే. ఇక రోజు మాటలతోనే నరకం చూపించేవాడు. బావకు పెళ్లి కుదిరిందని తెలిస్తేనన్నా అనుమానం వదిలేస్తాడని బావకు పెళ్లి కుదిరింది అని చెబితే, అయ్యో బాధపడుతున్నావా అని ఎగతాళిగా మాట్లాడాడు. పెళ్ళయి 4 సంవత్సరాలు గడిచినా పిల్లలు లేకపోతే హాస్పిటల్లో చూపించుకుంటే పరీక్షలు చేసి నీకు అంతా బాగానే ఉంది, నీ భర్తను కూడా తీసుకురండి అన్నారు డాక్టర్ గారు. ఆ మాటకు మగవాడిని నాలో లోపం ఉందంటావా అని ఇంతెత్తున ఎగిరి, అసలు నీకే పిల్లలు పుట్టరు, లేకపోతే మీ బావతో నీకు పెళ్ళికి ముందే కడుపు వచ్చేది అని భరించరాని మాటలను, సూటిపోటి మాటలను అన్నాడు. ఉన్న ఒక్కగానొక్క కూతురు భర్తను వదిలి పుట్టింటికి వెళితే తల్లిదండ్రులు అస్సలు తట్టుకోలేరని అతన్ని భరిస్తూ బాధపడుతూ ఉండేది రేఖ. దానికి తోడు పుట్టింటికి వెళ్ళిన అనుమానమే. ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాల్ చేసి ఇంట్లో ఎవరెవరున్నారో చూపించు అని గోలగోల చేసేవాడు. ఇక వెళ్ళడమే మానేసింది. ఏంటి ఈరోజు మీ బావ పిల్లను బ్యాంకుకి తీసుకొని వచ్చాడు అన్నాడు శేఖర్. ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేరని తీసుకొచ్చాడట అంది రేఖ. అదేంటి, వాడి పిల్లం ఏమైంది అన్నాడు శేఖర్. మనుషుల్ని మర్యాదగా మాట్లాడడం కూడా తెలియదు, ఛీ మనసులోనే అసహించుకుంది రేఖ. ఇంతలోనే రేఖ ఫోన్ మోగింది. హలో బావా అంటూ ఫోన్ ఎత్తిన రేఖ, అయ్యో ఎప్పుడు, ఎలా, ఏ హాస్పిటల్, ఇప్పుడే వస్తున్నా అంటూ బయటకు వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికే అంటూ అరిచిన శేఖర్ అరుపు గాలిలో కలిసిపోయింది. 1 గంట తర్వాత శేఖర్కి ఫోన్ చేసింది రేఖ. హాస్పిటల్కి అమ్మ వాళ్ళు వెళితే అక్కడే అత్తయ్య, మామయ్య, రమ్య అంటే బావ వాళ్ళ ఆవిడ అందరూ కనిపించారట. నాన్నే వాళ్ళని కారులో డ్రాప్ చేస్తానంటే అందరూ రిటర్న్లో నాన్న కారులో బయలుదేరితే ఫ్లైఓవర్ మీద నుండి కారు అదుపు తప్పి పడిపోయింది. అత్త ఇంకా రమ్య స్పాట్ డెడ్. ఇక్కడ నాకు చాలా కంగారుగా ఉందండి అంటూ రమ్య శేఖర్కి కాల్ చేసింది. మీరు వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది. శేఖర్ హాస్పిటల్కి వెళ్ళేసరికి రేఖ ఒడిలో పాపతో అరవింద్ భుజానికి ఆనుకొని ఏడుస్తూ బెంచ్ మీద కూర్చొని ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరిని అలా చూడగానే శేఖర్ మనసు మండిపోయింది. మరుసటి రోజు ఉదయమే వీళ్ళ ముగ్గురికి ప్రాణానికి ఏం పర్వాలేదు, కానీ ఎన్ని రోజులకు లేచి తిరుగుతారో చెప్పలేం అన్నారు డాక్టర్లు. వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రిని, పిల్లను అరవింద్ ఒక్కడే చూసుకోలేడని వాళ్ళని కూడా ఇక్కడే ఉండమన్నారు రేఖ తండ్రి. రేఖ లాంగ్ లీవ్ పెట్టి అందరినీ చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. తల్లిని కోల్పోయిన పాప బెంగతో రేఖకు బాగా దగ్గరైంది. ఇప్పుడు వాళ్ళందరూ శారీరకంగా, మానసికంగా కోలుకునే వరకు రేఖే వాళ్లకు ఆలంబన అయింది. రోజు ఇంటికి రమ్మని ఫోన్ చేస్తున్న శేఖర్కి వీళ్ళంతా బాగయ్యే వరకు నేను రాను, కావాలంటే మీరే వచ్చి ఇక్కడ ఉండండి, ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళవచ్చు అంది రేఖ. నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేదు, అందుకే వీడితో ఇక్కడే ఉండి కాపురం వెలగబెడుతున్నావు, నాకు తెలుసు అంటూ గొడవ చేశాడు. ఆ మాటలకు సహించలేని రేఖ ఆడపులిలా ఎదురు తిరిగింది. మిస్టర్ శేఖర్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. 5 సంవత్సరాల నుంచి నా తప్పులు లేకపోయినా మీరన్న ప్రతి మాట పడ్డాను. ఎందుకు? తాలికి, భర్తకు నేనిచ్చిన విలువ అది.
గాడిదకేం తెలుసు గంధం వాసన అని మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అసలు మీకు విలువలు తెలిస్తే కదా ఆడదాని అభిమానం అర్థమయ్యేది. ఆడది కదా, పడుతుంది, అదే పడుతుంది, ఎంత మాటైనా అనవచ్చు అనుకుంటున్నారు. ఎప్పటికైనా మీరే మారతారు అని ఎదురు చూస్తూ ఉన్నా. కానీ ఛీ ఛీ, ఇటువంటి దయానీయ పరిస్థితుల్లో కూడా నీ కళ్ళకు ఉన్న అనుమానం పొరలు తొలగలేదంటే ఇక నీ కర్మ. నేను ఇంటికి రాను, ఏం చేసుకుంటావో చేసుకోపో అంది చీత్కారంగా రేఖ. ఆ మాటలకు అవమానంతో ఊగిపోతున్న శేఖర్కు అరవింద్, శివరామయ్య గారు ఎంత నచ్చచెప్పబోయినా వినకుండా విడాకుల కోసం ఎదురు చూడండి అంటూ వెనుదిరిగాడు శేఖర్. శివరామయ్య విడాకుల నోటీస్ నాన్న అంది రేఖ. నా మూర్ఖత్వం వల్లనే బంగారం లాంటి అరవింద్ నీకు దూరమయ్యాడు. నీ జీవితం ఆ మూర్ఖుని చేతిలో పడింది. కళ్ళు ఒత్తుకుంది రేఖ తల్లి. పోనీలే అమ్మ, 5 సంవత్సరాల నుంచి నేను పడిన నరకానికి ఆయనే విముక్తి ద్వారం చూపించారు. ఇప్పుడు నా జీవితానికి మిమ్మల్ని చూసుకుంటే చాలు అంది నిర్లిప్తంగా రేఖ. భగవంతుడా, నాది స్వార్థం అనుకోకుండా నా కూతురికి రెండో జీవితాన్ని చూపించి తండ్రి అనుకుంటూ పాపను సముదాయించలేక రేఖ చేతికి పాపను అందిస్తున్న అరవిందుని చూస్తూ కళ్ళు తుడుచుకుంది ఆ తల్లి. కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.